తిరిగి BCN న్యూస్ కి స్వాగతం. ఏలూరు జిల్లా బేముడోలు మండల వ్యాప్తంగా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవ వేడుకలను పార్టీ శ్రేణులు ఘనంగా నిర్వహించారు. వేడుకల్లో భాగంగా మండల కేంద్రం బేముడోలు సంత మార్కెట్ సెంటర్లోని జనసేన స్తూపం వద్ద పార్టీ మండల అధ్యక్షులు ప్రత్తి మదన్ ఆధ్వర్యంలో నాయకులు కార్యకర్తలు పార్టీ జెండాను ఎగురవేశారు. డివైడర్లపై మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు తమ వంతు బాధ్యతను చాటుకున్నారు. స్థానికులకు అన్నదానం నిర్వహించి సేవా కార్యక్రమాలను చేపట్టారు. ఈ సందర్భంగా ప్రత్తి మదన్ మాట్లాడుతూ జనసేన ఆవిర్భావ దినోత్సవం సందర్భంగా ప్రజలకు శుభాకాంక్షలు తెలిపారు. జనసేన పార్టీ 13వ ఆవిర్భావ దినోత్సవ శుభాకాంక్షలు. మరి గత 12 ఏళ్ల క్రితం ఒక్కరితో స్టార్ట్ అయ్యి మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్ర రాజకీయాన్ని శాసిస్తూ రాబోయే రోజుల్లో దేశవ్యాప్తంగా కూడా తన ఉనికిని చాటుకునే విధంగా జనసేన పార్టీ ఎదుగుతుంది. మరి దీనికి కారణం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. ఒక నిస్వార్థ రాజకీయాలతో ప్రజలకి కేవలం సేవే చేయాలి అనే ఒక మంచి భావాలతో వచ్చిన వ్యక్తి మొదలోంచి పుట్టిన పార్టీ జనసేన పార్టీ. మరి ఈరోజు చూస్తే ఆంధ్ర రాష్ట్రంలో ఎంత అభివృద్ధి జరుగుతుందంటే కారణం జనసేన పార్టీ. మరి మారుమూల గ్రామాలకు కూడా రహదారులు వెళ్తున్నాయంటే కారణం జనసేన పార్టీ. ప్రతి ఒక్క వ్యక్తి యొక్క గొంతు దొరుకుతుందంటే కారణం జనసేన పార్టీ. మరి ఈరోజు ఆలనా పాలన లేని పంచాయతీలు అభివృద్ధి దిశగా కొనసాగుతున్నాయంటే కారణం జనసేన పార్టీ. మరి ఈరోజు ఆంధ్ర రాష్ట్రంలో ప్రతి ప్రభుత్వ అధికారి స్వేచ్ఛగా పనిచేస్తున్నాడంటే కారణం జనసేన పార్టీ. మరి అదేవిధంగా ఈరోజు వన్యప్రాణులకి ప్రజలకి జరుగుతున్న సంరక్షణ తగ్గి అడవులని కూడా సస్యశ్యామలంగా అవి కూడా ఆర్థికంగా ఉంటున్నాయంటే కారణం జనసేన పార్టీ. అదేవిధంగా ప్రతి ఒక్కరు ఎవరైతే రాజకీయాన్ని దురుద్దేశాలతో వాడుకుంటారు అన్న నాడుని చిరిపేసి రాజకీయాలు ఉన్నది కేవలం ప్రజలకు సేవ చేయడం కోసమే అని చెప్పి తెలియజేసిన పార్టీ జనసేన పార్టీ. మరి దీనికి కేవలం శ్రీ కొణిదెల పవన్ కళ్యాణ్ గారు. మరి అటువంటి పవన్ కళ్యాణ్ గారు ఆశయాలు నచ్చి జనసేన పార్టీ సిద్ధాంతాలు నచ్చి మరి ఎంతో మంది గతంలో 12 లక్షల నుంచి 13 లక్షల మంది జనసేన పార్టీ సభ్యత్వం తీసుకుని క్రియాశీలకంగా మా పార్టీలో జాయిన్ అయ్యారు. మరి అంతకు మించిన సభ్యత్వాలతో అంతకు మించిన జనసేన సేనతో రాబోయే రోజుల్లో ఆంధ్ర రాష్ట్ర రాజకీయాల్లో ఇటువంటి క్రియాశీలకంగా ఉందో అదేవిధంగా దేశ రాజకీయాల్లో కూడా జనసేన పార్టీ క్రియాశీలకంగా మారద్దని చెప్పి దీంట్లో ఎటువంటి సందేహం లేదు. మరి రాబోయే రోజుల్లో జనసేన పార్టీ పవన్ కళ్యాణ్ గారు ఆశించిన విధంగా భారతదేశపు జెండా మువ్వన్నెల జెండా ఏదైతే ప్రపంచవ్యాప్తంగా ఎదగాలని చెప్పి పవన్ కళ్యాణ్ కలగన్నారో అదేవిధంగా జనసేన పార్టీ ఆలోచనలు కానీ కార్యాచరణ కానీ ఉంటుందని తెలియజేసుకుంటూ జనసేన పార్టీ రాబోయే రోజుల్లో అత్యున్నత శిఖరాలు అధిరోహించాలని చెప్పి మా అధ్యక్షులు కలవనికలన రామరాజ్యం ఖచ్చితంగా భారతదేశంలో రావడానికి జనసేన పార్టీ కృషి చేస్తుందని చెప్పి మరొక్కసారి ఆంధ్ర రాష్ట్ర ప్రజానికానికి కానీ ప్రపంచవ్యాప్తంగా ఉన్న తెలుగు ప్రజలందరూ కూడా జనసేన పార్టీ ఆవిర్భావ దినోత్సవాలు తెలియజేసుకుంటూ జై హింద్, జై జనసేన. సామాన్యులకు అర్థమయ్యే విధంగా అచ్చు తెలుగు నుడికారంతో రామాయణాన్ని రచించి ప్రజలకు అందజేసిన కవయిత్రి మొల్లమాంబ గొప్ప దార్శనికురాలని వైసీపీ నాయకులు కీర్తించారు. తొలి తెలుగు కవయిత్రి మొల్లమాంబ జయంతిని తాడేపల్లిలోని వైసీపీ కేంద్ర కార్యాలయంలో ఘనంగా నిర్వహించారు. మొల్లమాంబ విగ్రహానికి పూలమాల వేసి పుష్పాంజలి ఘటించారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ రామాయణ రచనతో శ్రీకృష్ణదేవరాయల మన్ననలు పొందిన కవయిత్రి మొల్ల జీవితం అందరికీ ఆదర్శమని కొనియాడారు. అంతేకాకుండా మారుమూల గ్రామంలో జన్మించి నాటి సమాజంలో నెలకొన్న లింగ కుల వివక్షతను బద్దలు కొట్టిన మొల్లమాంబ చరిత్రలో చిరస్థాయిగా నిలిచి ఉంటారని చెప్పారు. అధ్యక్షత వహించినటువంటి శాలివాహన రాష్ట్ర మాజీ చైర్మన్ పురుషోత్తం గారు, రాష్ట్ర నలుమూలు విచ్చేసినటువంటి శాలివాహన సోదరి మండలందరికీ ముందుగా హృదయపూర్వకమైనటువంటి నమస్కారాలు తెలియజేస్తూ నాకంటే ముందు మాట్లాడినటువంటి మిత్రులందరూ కూడా మొల్లమాంబ గారికి ఉన్నటువంటి చరిత్ర, ఒక మారుమూల గ్రామంలో జన్మించినప్పుడు కూడా ఇవాళ దేశం కాదు ప్రపంచం యావత్తు కూడా మొల్లమాంబ గారు రచించినటువంటి రామాయణం గురించి, ఆ రామాయణంలో శ్రీరాముడి నీతి కానీ ధర్మ పోరాటానికి సంబంధించి కానీ సీతమ్మ గురించి కానీ భావితరాలు అందరికి కూడా అర్థమయ్యే రీతిలో ఆమె రచనలు సాగినటువంటి వైనాన్ని చరిత్రలో ప్రతి ఒక్కరు కూడా వేనోళ్లతో కొనియాడబడుతున్నటువంటి పరిస్థితులు వాళ్ళ సమాజంలో ఉన్నాయి. మొల్లమాంబ గారు భౌతికంగా మన మధ్య లేకపోయినప్పుడు కూడా
ఆమె ఆలోచనలు కానీ ఆమె రచించినటువంటి రచనలు కానీ ముఖ్యంగా రామాయణం లాంటి చారిత్రాత్మకమైనటువంటి గ్రంథాన్ని మనకిచ్చినటువంటి వైనంతో అనేక సందర్భాల్లో మనం అనుకుంటాం కొంతమంది బతుకున్నా కూడా వాళ్ళు బతుకున్నట్టుగా చెప్పుకోలేం, కానీ చనిపోయిన తర్వాత కూడా మన మధ్య బతికి ఉన్నట్టుగా చెప్పుకునే అతి కొద్ది మందిలో మొల్లమాంబ గారు ఒకరన్న విషయాన్ని కూడా ఈ సందర్భంగా గర్వంగా చెప్పదలుచుకున్నాం. అందుకే ఆ మహనీయురాలు ఇవాళ, ఎందుకంటే ఒక మారుమూల గ్రామంలో పుట్టినప్పటికీ సమాజంలో ఎదగడానికి సంబంధించి కానీ తనకున్నటువంటి ప్రతిభా పాఠవాల ద్వారా సమాజానికి కావలసినటువంటి సమాజంలో మార్పులకు శ్రీకారం చుట్టే రీతిలో తను తీసుకున్నటువంటి రచనలన్నీ కూడా దోహదపడినటువంటి పరిస్థితులు ఉన్నాయి. అందుకే ఆ మహనీయురాలి జయంతిని రాష్ట్ర పండుగగా ప్రీతమ నాయకులు పార్టీ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వర్యులు జగన్మోహన్ రెడ్డి గారి నేతృత్వంలో ఆ గౌరవాన్ని ఆ మహాతల్లికి ఇచ్చినటువంటి వైనాన్ని ఈ సందర్భంగా చెబుతూ శాలివాహనాలకు సంబంధించి కూడా వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ ప్రారంభించిన తరువాత కానీ రాజశేఖర రెడ్డి గారు ఆనాడు ముఖ్యమంత్రిగా పరిపాలన చేస్తున్నటువంటి పరిస్థితుల్లో కానీ రాజకీయంగా సామాజికంగా ఆర్థికంగా వెసులుబాటు కల్పించే విధంగా వారందరినీ కూడా సమాజంలో ముందు వరుసకు తీసుకురావాలనే భావంతోనే రాజశేఖర రెడ్డి గారు ఆ రోజు చేసినటువంటి పరిపాలన కానీ ఆ తర్వాత జగన్మోహన్ రెడ్డి గారి హయాంలో తీసుకున్న కలియుగ ప్రత్యక్ష దైవం తిరుమల శ్రీ వెంకటేశ్వర స్వామివారిని కేంద్ర మంత్రి మురుగన్ దర్శించుకున్నారు. వీఐపీ విరామ దర్శన సమయంలో స్వామివారి సేవలో పాల్గొని మొక్కులు చెల్లించుకున్నారు. దర్శనానంతరం వీరికి రంగనాయకుల మండపంలో వేద పండితులు వేదాశీర్వచనం అందించగా ఆలయ అధికారులు స్వామివారి తీర్థ ప్రసాదాలు అందజేసి పట్టువస్త్రంతో సత్కరించారు. I came along with my state president and Banu Prasad Reddy ji, and we had a darshan and we took Ashirwad and we had a pray to the Venkatachalavadi Perumal to progressive and wellness and prosperity of the country. Our country is very safe. We are all and also I pray for the everyone's health, well-being. పేదల జోలికి వెళితే మాకు మళ్లీ అధికారం వస్తుందా? అలాంటప్పుడు మేము పేదలకు అన్యాయం ఎందుకు చేస్తామని తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ప్రశ్నించారు. పేదలకు మేము మంచి చేస్తే తాము అధికారంలోకి రాలేమని ప్రతిపక్ష నాయకులకు భయం పట్టుకుందని విమర్శించారు. మూసీ రివర్ ఫ్రంట్ డెవలప్మెంట్ కార్పొరేషన్ లిమిటెడ్ ఆధ్వర్యంలో నిర్వహించిన మూసీ ఇన్వైట్స్ కార్యక్రమంలో ఆయన మాట్లాడుతూ ఈ వ్యాఖ్యలు చేశారు. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం తరఫున మూసీ రివర్ డెవలప్మెంట్ కార్పొరేషన్ ఒక పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా ఈ ప్రభుత్వం మూసీ నది ప్రక్షాళన కార్యక్రమాన్ని ఏ విధంగా ముందుకు తీసుకువెళ్తుందో సమాజానికి వివరించడానికి ఒక ప్రయత్నం చేసి ఈ ప్రయత్నంలో భాగంగా శాసన మండలి చైర్పర్సన్, శాసనసభ స్పీకర్, సహచార మంత్రివర్గ సభ్యులు, ప్రభుత్వ సలహాదారులు, పార్లమెంట్ సభ్యులు, శాసన మండలి సభ్యులు, శాసనసభ్యులు, ఈ దేశంలో ఉన్న ప్రముఖులను, నిర్మాణ సంస్థల్ని, ఎన్విరాన్మెంట్ ఎక్స్పర్ట్స్ని, క్లైమేట్ చేంజెస్ మీద రీసెర్చ్ స్కాలర్స్ని, అదేవిధంగా దేశం యొక్క ఆర్థిక వ్యవస్థను బలోపేతం చేయడానికి ప్రయత్నం చేస్తున్న ప్రముఖులను అందరినీ ఆహ్వానించి ఆందోళనకు గురి చేసే విధంగా కొంతమంది ఉద్దేశపూర్వకంగా, ఇంకొంతమంది సంపూర్ణమైన సమాచారం లేకపోవడం వల్ల అసంపూర్తి సమాచారంతో అర్ధ సత్యాలను ప్రచారం చేయడం వల్ల ఒక రకమైన ఆందోళన చాలామంది మనసుల్లో ఉంది. అందుకే ముఖ్యమంత్రిగానే కాదు, మున్సిపల్ శాఖ మంత్రిగా ఈ శాఖను నిర్వహించేటప్పుడు ప్రజలు ఒక బాధ్యతతో, ఒక నమ్మకంతో, ఒక విశ్వాసంతో మమ్మల్ని నమ్మి అధికారాన్ని అప్పచెప్పినప్పుడు ఈ అధికారాన్ని కాపలాదారుగా ఉపయోగించడమే తప్ప ఈ అధికారాన్ని ప్రజల మీద ఆధిపత్యం చెలాయించడానికి, వినియోగించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు అని చెప్పడానికే ఈ ఒక ప్రయత్నం చేయడం జరిగింది. ఈ ప్రయత్నంలో పర్యావరణాన్ని ఏ విధంగా పరిరక్షించుకోవాలా, చరిత్రను ఒకసారి గమనించినప్పుడు చరిత్రలో నాగరికత
ఏ ప్రాంతంలో అభివృద్ధి చెందినా నదీ పరివాహక ప్రాంతంలోనే నాగరికత విలసిల్లింది. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి చేయడానికి అది సముద్రపు ప్రాంతం కావచ్చు, నదులు కావచ్చు, నీటి ప్రవాహంతో కూడుకున్న ప్రాంతాలు కావచ్చు. ఈ ప్రాంతాలే అత్యధికంగా అభివృద్ధి చెందడానికి ఈరోజు మన అందరం చూస్తూ ఉన్నాం. ఐ విజిటెడ్ థేమ్ రివర్, ఐ విజిటెడ్ హడ్సన్ రివర్ ఇన్ న్యూయార్క్, I visited Thames River in London, I visited Seoul, I visited Singapore, I visited Dubai, I visited many places, including Ahmedabad, Sabarmati riverfront. I have seen many places. I have understood what is required, what is our future plan. వీటన్నిటిని దృష్టిలో పెట్టుకొని మన రాష్ట్రము మన దేశంలోనే కాకుండా ఇతర దేశాలలో అభివృద్ధి చెందిన దేశాలు, ఆర్థికంగా నిలబడ్డ దేశాలన్నిటిని కూడా గమనించి వార్తలు ముగించే ముందు ముఖ్యాంశాలు మరొకసారి. జువ్వెలదిన్నపై వైసీపీ జగన్మోహన్ రెడ్డి దుష్ప్రచారం చేస్తూ పారిశ్రామికవేత్తలను బెదిరిస్తున్నారు. తీవ్ర స్థాయిలో ధ్వజమెత్తిన మంత్రులు బీసీ జనార్దన్ రెడ్డి, కొల్లు రవీంద్ర. ప్రభుత్వ సంస్థలను ప్రైవేటు వ్యక్తులకు కట్టబెట్టడమే ధ్యేయంగా కూటమి ప్రభుత్వం పనిచేస్తోంది. మాజీ మంత్రి సీదిరి అప్పలరాజు ఆగ్రహం. రైతులకిచ్చిన హామీలను కూటమి ప్రభుత్వం కేవలం 20 నెలల్లోనే అమలు చేసి అన్నదాతలకు అండగా నిలిచింది. వ్యవసాయ కమిషన్ వైస్ చైర్మన్ మర్రెడ్డి శ్రీనివాసరెడ్డి వెల్లడి. తిరుమల శ్రీవారిని దర్శించుకున్న కేంద్ర మంత్రి మురుగన్. ఆలయ మర్యాదలతో స్వాగతం పలికిన అధికారులు. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. మరిన్ని వార్తల కోసం BCN డిజిటల్ యూట్యూబ్ ఛానల్, ఫేస్బుక్ పేజ్ ని ఫాలో అవ్వండి. అప్డేట్ వార్తల కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్.